Hi friends and hi students and my dear students, my dear parents, and welcome to the Aurelax. This is Ravi Kumar sir. And ఈ రోజు ఏంటంటే మనకి వాసవి కాలేజీలో అసలు అడ్మిషన్ దొరుకుతుందా, వాసవి కాలేజీలో అడ్మిషన్ దొరికితే ఎట్లా ఉంది అంటే వితౌట్ ఎంసెట్ ఏమైనా మార్గాలు ఉన్నాయో దానికైతే మనం చూడాలనుకుంటున్నాము. వితౌట్ కొంతమంది ఏంటంటే కొంతమంది మనం కామెంట్స్లో పెడుతున్నారు వాసవి కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ ఎంత ఉంది, అసలు మేనేజ్మెంట్ సీట్ ఇస్తారా లేదా అనేది మనం చూడాలి. వాసవి కాలేజీలో అయితే మేనేజ్మెంట్ సీట్ అయితే రాదు. అది వాసవి కాలేజీలో నో మేనేజ్మెంట్ కోట, నో మేనేజ్మెంట్ సీట్. వాళ్ళు ఏంటంటే వాసవి కాలేజీలో వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారంటే సీట్లు ఓన్లీ జేఈ మెయిన్ కట్ ఆఫ్ నుంచి వాళ్ళు సీట్స్ ఇవ్వటం జరుగుతుంది. చూడండి ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లోకి మీరు క్లియర్గా వెళ్ళండి. వెళితే జేఈ మెయిన్ కట్ ఆఫ్ గురించి వాళ్ళు ప్రతి ఇయర్ సపోజ్ మీరు 2015 నుంచి చూసుకోండి, 16 నుంచి చూసుకోండి, 19 నుంచి చూసుకోండి, 20, 21, 23 అన్నీ జేఈ మెయిన్ ద్వారా వితౌట్ ఎంసెట్ యూ కెన్ గెట్ సీట్ ఇన్ వాసవి. వితౌట్ ఎంసెట్ వాసవిలో సీటు పొందటం వేళ ఎంసెట్ లేకుండా అనేది మనం చూడవచ్చు. వితౌట్ ఎంసెట్ మనకి జేఈ కట్ ఆఫ్తో మనకి ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళైతే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆఫ్ అడ్మిటెడ్ క్యాండిడేట్స్ అండర్ కేటగిరీ బి ద్వారా కేటగిరీ బి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ఇంటూ బీటెక్ వితౌట్ ఎంసెట్. ఇఫ్ యూ హ్యావ్ టు రైట్ ఇఫ్ యూ గాట్ ద జేఈ మెయిన్ పర్సంటైల్, ఐ థింక్ 97, 98, 99 పర్సంటైల్ ఓపెన్ కేటగిరీ ఓసీ కేటగిరీ 99 పర్సంటైల్ క్యాండిడేట్స్ కెన్ గెట్ సీట్స్ ఇన్ వాసవి. 99% పీపుల్ టు గెట్ సీట్. ఇప్పుడు చూద్దాం మనం క్లియర్గా. లాస్ట్ ఇయర్ మనకి వాసవిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జేఈ మెయిన్ ఎయిర్ ర్యాంక్ నుంచి ఓపెనింగ్ 2750కి ఇచ్చాడు, క్లోజింగ్ 5724 57,248, ఓపెనింగ్ 2750. కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ అయితే ఎయిర్ 23లో ఇది ఎయిర్ ర్యాంక్ అమ్మ, ఆల్ ఇండియా ర్యాంకు 6839, క్లోజింగ్ ర్యాంకు 60,381. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే మనకి 61,358, 80,219. ఈసీ అయితే 57,395, 1,19,724. మనకి త్రిబుల్ అయితే 1,21,387, 2,43,576. 2,43,576. ఈ విధంగా మనకి ఇది 2 లక్షలు అంటే మనం ఏ విధంగా చూసుకుంటే 95%. తర్వాత సివిల్ అయితే 61,962, క్లోజింగ్ ర్యాంకు 5,77,384. ఇది టీఎస్ ఎంసెట్ ద్వారా కూడా మనకి అది వేరే విషయం. తర్వాత మెకానికల్ చూస్తే 1,77,758, 5,66,900. ఇది ఈ రకంగా ఉండేది. చూడండి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ సివిల్ అయితే మనకి బాగా ఇవి డిమాండ్ ఉండే కోర్సులు. ఇక్కడ సిఎస్సి, సిసిఈ, ఐటీ, ఈసీఈ కోర్సులకి 1,19,000. ఇది ఆల్ ఇండియా ర్యాంకు ఈ విధంగా ఉంది. మనకి కేటగిరీ బి సీట్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనకి వాసవి కాలేజీలో మీరు అడ్మిషన్ పొందటం ఎలా, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మీకు మేనేజ్మెంట్ సీట్స్ అయితే దొరకవమ్మా. ఇక్కడ మేనేజ్మెంట్ సీట్స్ అయితే దొరకవు. మీరు డైరెక్ట్గా మీరు విత్ ఎంసెట్ అన్న ఉండాలి, ఎంసెట్ రాకుండా, లేకపోతే ఎంసెట్ లేకపోతే కొంచెం మిస్ అయిన కొంతమంది ఎన్ఐటీలో ఉంటారు. కొంతమంది ఎన్ఐటీలో ఇది ఎట్లా అంటే కొంతమంది ఎన్ఐటీలో ఏ విధంగా అంటే కొంతమంది ఎన్ఐటీలో సివిల్ వస్తుంది అనుకో, సపోజ్ ఎన్ఐటీలో సివిల్ వస్తుంది. ది ఆప్షన్స్ ఫర్ దే విల్ కమ్ అండ్ జాయిన్ ఇన్ వాసవిలో జాయిన్ అవుతారమ్మ. వాసవిలో సిఎస్సి వస్తుంది. ఈ వాసవిలో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఏఎంఎల్ ఇవి జారుతారు. ఎన్ఐటి వరంగల్లో సివిల్ వచ్చిన జారరు, ఎన్ఐటి రూర్కెలా, దుర్గాపూర్లో సివిల్ వచ్చిన జారరు. కాబట్టి మనకు వాసవిలో మన కేటగిరీ బి సీట్స్ ఉన్నాయి. ఇదమ్మా ఈరోజు మనకు అందిన
లేటెస్ట్ అప్డేట్ ఇది. మనకి ఎవరైతే మీరు మేనేజ్మెంట్ సీట్లు పొందాలనుకుంటున్నారో వారికి ఎవరైతే మేనేజ్మెంట్ సీట్లు పొందాలనుకుంటున్నారో, ఎవరికైతే కేటగిరీ జేఈ మెయిన్ ర్యాంక్ ఉందో, ఎవరికైతే వాళ్ళకి ఎన్ఐటీలో సీట్స్ రాలేదో వాళ్ళకి వాసవి మంచి అవకాశం అమ్మా ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్.